ఫైనల్ గా పుష్ప 2 టీజర్ అయితే రిలీజ్ అయింది. ఇంతకు ముందు కరెక్ట్ 1 ఇయర్ బ్యాక్ పుష్ప 2 గ్లిమ్స్ అని ఒక గ్లిమ్స్ వదిలారు, ఒక 3 మినిట్స్. ఆ గ్లిమ్స్ కి ఈ పుష్ప 2 టీజర్ కి చాలా దగ్గర రిలేషన్ ఉంది. ఫ్రెండ్స్, సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం బూస్టింగ్ ఇవ్వండి. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోతే కరెక్ట్ 1 ఇయర్ బ్యాక్ పుష్ప 2 పేరుతో గ్లిమ్స్ అనేది వచ్చింది. అది 3 మినిట్స్ వీడియో. అది వేర్ ఇస్ పుష్ప అని చెప్పేసి, పుష్ప ఎక్కడున్నాడు, పుష్ప కనిపించట్లేదు అని చెప్పి మొత్తము ఆ జిల్లా వ్యాప్తంగా పెద్ద గొడవలు జరుగుతూ ఉంటాయి. పోలీస్ పహారాలు పెట్టి ఉంటారు. తర్వాత కొద్దిసేపటి తర్వాత ఒక టీవీలో ఒక న్యూస్ వస్తూ ఉంటది. ఆ టీవీ న్యూస్ లో చెప్తారు, పులుల కోసం అడవిలో ఏర్పాటు చేసిన కెమెరాల్లో పుష్ప కనిపించాడు అని చెప్పేసి. ఈ పుష్ప కనిపించాడు అనే వీడియోస్ ని జనాలందరూ టీవీలో చూస్తూ ఉంటారు. ఆ వెనకాల మీరు బ్యాక్గ్రౌండ్ లో గమనించినట్టయితే, ఆ బ్యాక్గ్రౌండ్ లో ఈ పండగ వాతావరణం అనేది, ఆ పండగలో ఆల్రెడీ ఆ గంగమ్మ జాతర అనేది ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత ప్రతి సీన్ లో కూడా అసలు పుష్ప ఎవరు, పుష్ప ఈ స్మగ్లింగ్ చేసి ఇదంతా కరెక్టా కాదా అని చెప్పేసి, పుష్ప స్మగ్లింగ్ చేసి తను సొంతంగా డబ్బులు దాచుకోకుండా జనాలందరికీ హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పేసి గ్లిమ్స్ లో అనేది చూపించారు. ఇప్పుడు ఈ పుష్ప టీజర్ కి ఆ గ్లిమ్స్ కి ఏంటంటే సేమ్ పాయింట్స్. ఇప్పుడు చూడండి మీరు, ఎప్పుడైతే వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఆ పండగ వాతావరణంలో వీడియోని టీవీలో చూస్తూ ఉంటారు ప్రజలందరూ, ఆ ప్రజలు చూసేటప్పుడు వెనకాల ఆల్రెడీ గంగమ్మ జాతర జరుగుతూ ఉంది అని చెప్పేసి మనకు ఒక సైన్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తే గంగమ్మ జాతరలో అల్లు అర్జున్ ని ఎస్టాబ్లిష్ చేశారు పుష్పని. మామూలుగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా, మగవాళ్ళు ఎక్స్పెషల్లీగా ఇలాంటి వేషాలు వేసుకొని, లేడీ గెటప్ లో అంటే గంగమ్మ తల్లి గెటప్ లో వేషాలు వేసుకొని డాన్స్ చేయడం అనేది ఒక ఆనవాయితీ, ఒక ఆచారం అనమాట. ఇదందరూ కూడా తిరుపతి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ప్రజలకి బాగా తెలుసు. ఇప్పుడు ఎక్కడ వేరీస్ పుష్ప, వేరీస్ పుష్ప, వేరీస్ పుష్ప అని చెప్పేసి వెతుకుతున్న జనానికి పుష్ప బతికే ఉన్నాడు అనే విషయం తెలుస్తుంది. నెక్స్ట్ వెంటనే ఇంట్రడక్షన్ ఎక్కడ చేస్తారని చెప్పి, ఈ గంగమ్మ తల్లి జాతరలో ఒక లేడీ అమ్మవారి గెటప్ లో పుష్పని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇది ఆ టీజర్ కి ఈ గ్లిమ్స్ కి ఉన్న మధ్య రిలేషను. ఇది ఎక్స్పెషల్లీ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సీను అని చెప్పేసి నేను ప్రెడిక్ట్ చేస్తున్నాను. షికావత్ కి పుష్పకి జరిగిన కొన్ని కాన్ఫ్లిక్ట్స్ తర్వాత, పుష్పని ఎన్కౌంటర్ ఇలాంటిది ప్లాన్ చేసిన తర్వాత పుష్ప కనిపించకుండా వెళ్ళిపోతే, పుష్ప అందరూ చనిపోయాడని చెప్పేసి టీవీల్లో కూడా ఇలాంటి వార్తలు స్ప్రెడ్ అవుతున్నప్పుడు, పుష్ప సడన్ గా కనిపించాడు అని చెప్పేసి ఈ వార్త రాగానే, పుష్ప ఎక్కడ కనిపించాడు, ఎక్కడ ఏంటి అనేది ప్రజలందరూ ఎదురు చూస్తున్నప్పుడు సడన్ గా గంగమ్మ తల్లి గెటప్ లో పుష్పరాజు ఎంట్రీ, దాని తర్వాత క్లైమాక్స్ సీను, ఫైట్, ఇవన్నీ కూడా ఈ టీజర్ లో అనేది నేను గమనించిన ప్రెడిక్షన్. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమంది నేను గమనించిన ప్రెడిక్షన్ ని నిజమని ఒప్పుకుంటారు? మీకు మీ అభిప్రాయాల్ని కింద కామెంట్ లో కామెంట్ చేయండి. పుష్ప 2 లో మాత్రం నిజంగా అల్లు అర్జున్ వీర తాండవం చేశాడు. నో బడీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. అతనికి నేషనల్ అవార్డు వచ్చింది పుష్ప సినిమాకి. అంత డెడికేషన్ తో యాక్టింగ్ చేయడం వల్లే పుష్పరాజ్, అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చిందని నేను అనుకుంటున్నాను. గంగమ్మ తల్లి గెటప్ చూసిన తర్వాత తెలుగు హీరోల్లో ఎవ్వరూ చేయని ఒక పెద్ద ప్రయోగం చేశాడు అల్లు అర్జున్. సో ఫ్రెండ్స్, పుష్ప కంటే కూడా పుష్పరాజ్, పుష్ప 2 ఇంకా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.